వరంగల్లో మరోసారి మావోయిస్టుల అరెస్ట్ కలకలం రేపుతోంది. జిల్లాలోని ఏటూరు నాగారం శివారులో 3 నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ జరుపుతున్నారు. అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అయితే వీరికి ఏటూరు నాగారం శివారులో ఎదురుపడ్డ 3 మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇటు ప్రజా సంఘాలు మాత్రం అరెస్టు చేసిన మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, చెప్పండి, మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కదా, అసలు అరెస్టు చేశారా లేదా, దీనికి సంబంధించిన వివరాలేంటి? శారద, వరంగల్ జిల్లా ఈటూరు నగరం శివారులో 3 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు మనకు కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇందులో మహేష్, సిద్దప్ప, శేఖర్ అని దళ సభ్యులు ఉన్నట్లు కూడా వాళ్ళ పేర్లు కూడా ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం తెలిసాయి. ఈ విషయాన్ని ప్రజా సంఘాలు మాత్రం ధృవీకరిస్తున్నాయి. వరావరావు కొద్దిసేపటి క్రితం అన్ని మీడియాలతో మాట్లాడుతూ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు తక్షణం కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, కూంబింగ్ మాత్రం కొనసాగుతుందని మాత్రం చెప్తున్నారు. వరంగల్ రేంజ్ డిఐజీ మల్లారెడ్డితో మనం మాట్లాడడం జరిగింది. ఇదంతా కేవలం పుకార్లు అని చెప్పి ఆయన కొట్టిపారుస్తున్నారు. మురుగు డిఎస్పీతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అదుపులో తీసుకునే విషయాన్ని మాత్రం ధృవీకరించడం లేదు. కాకపోతే ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజుల్లో కూంబింగ్ నడుస్తుంది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నారు కాబట్టి దొరికే అవకాశం కూడా ఉండొచ్చని సూచనప్రాయంగా మాత్రం చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం అదుపులోకి తీసుకున్న విషయాన్ని ధృవీకరించడం లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసు వర్గాలు కావచ్చు, అటు ప్రజా సంఘాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పోలీసుల అదుపులో 3 మావోయిస్టులు మాత్రం ఉన్నారు. ఆ మావోయిస్టులను 2-3 రోజుల తర్వాత అరెస్టు కూడా చూపే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. ఈ విషయం బయటకు పోకడం పట్ల అరెస్టు చూపెట్టడం మంచిదనే భావనలో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. శారద, అయితే పోలీసులు ఎందుకు ధృవీకరించకపోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా బాల్ కుమార్? శారద, ఖచ్చితంగా పోలీసులు ఒకసారి అదుపులోకి తీసుకున్న తర్వాత వారి నుంచి అనేక సమాచారాలు రాబట్టాల్సి ఉంటుంది. ముందుగా అరెస్టు చూపెడితే వారిని కోర్టుకు హాజరుపరచాలి, ఇలాంటి కీలక అంశాలు ఉంటాయి కాబట్టి మావోయిస్టుల ద్వారా పూర్తి సమాచారం సేకరించాక వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి మీడియా ముందు ప్రవేశపెట్టినాక వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. దీంతో వాళ్ళకి సమాచారం ఏమి రాదు. మెయిన్గా కీలక నేతలు, మావోయిస్టుల అగ్రనేతలు ఉన్న దామోదర్ లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ జరుపుతున్నారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లు కూడా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశంలో అయ్యారనే సమాచారం మేరకు వీళ్ళు కాల్పులు చేశారు. కాల్పుల్లో శృతి, విద్యాసాగర్ రెడ్డిలు మృతి చెందారు. మరికొద్ది మంది మావోయిస్టుల గాయాలు జరిగాయని పోలీసులు మనకు మంగళవారం కూడా మాకు ధృవీకరించారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్న వారు కూడా చెప్పారు. అందులో భాగంగానే మావోయిస్టులు కూడా వారే ఉంటారని ఒక అనుమానం మాత్రం వ్యక్తమవుతుంది. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 2-3 రోజులు అయితే ఏం జరుగుతుందనేది వేసుకోవాలి. అయితే ఇదే క్రమంలో మనకు వరంగల్ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీ బృందం, అంటే ప్రజా సంఘాలతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ బృందం కూడా ఏరియాలో సందర్శించారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పోలీసులు అదుపులో ఉన్నారనే సమాచారం మేరకు ఒక ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శారద, అయితే అంటే ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ పేర్లు ఏమన్నా బయటకు వచ్చాయా కనీసం? శారద, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మహేష్ అని ఈయన కేకేడబ్ల్యూ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. మహేష్, సిద్దప్ప, శేఖర్ అనే 3 పేర్లు మాత్రం తెలుస్తున్నాయి. వీరికి అలియాస్ పేర్లు, అంటే శేఖర్ కావచ్చు, మహేష్ కావచ్చు, అలియాస్ కూడా పేర్లు ఉంటాయి. కిష్టప్ప, విమల్ అనే పేర్లు కూడా వీళ్ళు అలియాస్ పేర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరో గ్రామస్తులు కూడా వీళ్ళకు సహకారం అందించిన మరో గ్రామస్తుని సానుభూతి పరుడు అంటారు వీళ్ళు, వారిని కూడా అదుపులో తీసుకున్నారనే ఒక సమాచారం అయితే పకడ్బందీ సమాచారం ఉంది. పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. శారద. ఓకే బాల్ కుమార్.